అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. అనుకోని బంధం 16వ భాగం. రచయిత సంధ్య గారు. "ఏంటి శ్రీ ఇది" అన్నది లక్ష్మి. "నువ్వు నచ్చావు అందుకే ముద్దు పెట్టాను" అన్నాడు. లక్ష్మి సిగ్గుతో వంశం చూడలేక గుండెల్లో మొహం దాచుకుంది. వంశ్ లక్ష్మి చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఇద్దరికీ దగ్గరవ్వాలనే ఉంది కానీ, ఇద్దరికీ చెప్పుకోవడానికి భయం. ఎప్పటికి చెప్పుకుంటారో మరి. ఒకరి మనసులో మాట ఒకరికి. "ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి? ఇందాక షాపింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఏం తీసుకున్నారు మేడం నాకు తెలియకుండా" అన్నాడు. "నేనా? నేనేం తీసుకోలే శ్రీ" అన్నది. "నాకు తెలుసు నేను చూశాను నువ్వు అమౌంట్ ఇవ్వడం" అన్నాడు. పాపం లక్ష్మి ఎవరూ చూడలేదనుకున్నది కానీ రామ్, వంశ్ ఇద్దరూ చూసేశారు. "చెప్పు మహా" అన్నాడు. "ఏం లేదు శ్రీ" అని అన్నది. "నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా నేను కనుక్కోనా" అన్నాడు. "అది మరి మీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలనిపించింది అందుకే" అన్నది. "మరి ఇవ్వకుండా దాచుకుంటే ఎలా" అన్నాడు. "మీకు నచ్చుతుందో లేదో అని భయం" అన్నది. "ముందు ఇచ్చి చూడు నచ్చుతుందో లేదో" అన్నాడు. లక్ష్మి వెంటనే వెళ్ళి బాక్స్ తీసుకొని వచ్చి వంశ్ ముందు పెట్టింది. వంశ్ బాక్స్‌ని ఓపెన్ చేసి చూశాడు. అందులో కొంచెం కాస్ట్‌లీ రింగ్ ఉంది. అది వంశ్‌కి చాలా బాగా నచ్చింది. కానీ అంత కాస్ట్ పెట్టి కొనడం నచ్చలేదు. సీరియస్‌గా లక్ష్మిని చూసి "ఇప్పుడు ఇది నేను నిన్ను అడిగినానా" అని అన్నాడు. "అది కాదు శ్రీ నాకు చూడగానే నచ్చింది. నీకు బాగుంటుందని తీసుకున్నా" అన్నది. "అంత డబ్బు పెట్టి తీసుకోవాలని ఎందుకు అనిపించిందన్నాడు గట్టిగా. "అదేంటి శ్రీ అలా అంటావు? నేను నీకు కొనడం తప్పా" అన్నది. "తప్పు కాదు. నా కోసం నువ్వింత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వడం తప్పన్నాడు. నాకన్నీ నువ్వే కొంటున్నావు. నా ప్రతి అవసరం నువ్వే తీరుస్తున్నావు. ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నందుకు శాలరీ ఇస్తున్నావు. నా కష్టంతో నా హస్బెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడం తప్పు కాదని కొన్నాను. మీకు నచ్చకపోతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు" అని ఆ బాక్స్ తీసుకొని లోన పెట్టడానికి కబోర్డ్ ఓపెన్ చేసింది లక్ష్మి. వంశ్ తన హ్యాండ్‌ని పట్టుకొని లక్ష్మి ముందు పెట్టాడు. అది చూసి ముందు అర్థం అవ్వలేదు కానీ అర్థమైన వెంటనే హ్యాపీగా రింగ్ తీసుకొని వంశ్ చేతికి పెట్టింది. "థాంక్స్ శ్రీ" అన్నది. "నువ్వు నాకు థాంక్స్ చెప్పడం ఏంట్రా? నాకు నిజంగా నచ్చింది కానీ దీనికోసం నీ దగ్గర ఉన్న ఆల్మోస్ట్ డబ్బులన్నీ కూడా మొత్తం ఖర్చు పెట్టావని అలా కోప్పడ్డాను" అన్నాడు. "నీ కోసం ఏది కొన్నా నాకు ఆనందమే శ్రీ" అన్నది. లక్ష్మి ఇంత ప్రేమ చూపిస్తుంటే వంశ్‌కి చాలా హ్యాపీగా ఉంది. వెంటనే లక్ష్మిని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకున్నాడు. "థాంక్స్ రా నువ్వు నా లైఫ్‌లోకి వచ్చినందుకు" అన్నాడు. "మీకు కూడా థాంక్స్ నా లైఫ్‌లోకి వచ్చినందుకు" అన్నది లక్ష్మి. "సరే శ్రీ కిందకి వెళ్దాం టైమవుతోంది. ముందు నువ్వు వెళ్ళు అన్నయ్యని రెడీ చెయ్యి. నేను ఆద్య దగ్గరికి వెళ్ళి తనని రెడీ చేస్తాను" అని అన్నది. "సరే మహా" అని వంశ్ రామ్ దగ్గరికి వెళ్ళాడు. రామ్ చక్కగా పడుకున్నాడు. వంశ్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి రామ్ మొహం మీద పోశాడు. రామ్ ఒక్కసారే లేచి కూర్చున్నాడు. ఎదురుగా వంశం చూసి రిలాక్స్ అవుతూ "ఏమైందిరా నీకు? ఇలా నా నిద్ర చెడగొట్టావన్నాడు." "రేయ్ టైం అవుతుంటే నీకు నిద్ర కావాల్సొచ్చిందా" అన్నాడు వంశ్. "ఓహ్! సారీ బావ 5 మినిట్స్ ఫ్రెష్ అయ్యేసి వస్తానని బాత్రూంలోకెళ్ళాడు." వంశ్ రామ్ కోసం డ్రెస్ తీసి పెట్టాడు. లక్ష్మి ఆద్య దగ్గరికి వెళ్ళింది. ఆద్య రామ్ గురించే ఆలోచిస్తోంది. లక్ష్మి "ఆద్య" అన్నది. "హా! ఏంటి వదినా" అన్నది. "టైం అవుతోంది తొందరగా ఫ్రెష్ అయ్యిరా" అన్నది లక్ష్మి. సరే అని వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది ఆద్య. ఆద్య వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టింది లక్ష్మి. ఆద్య వచ్చాక నీట్‌గా శారీ కట్టి పూల జడ వేసి నగలు పెడుతోంది. ఆద్య అవి చూసి "వదినా ఇవన్నీ ఇప్పుడెందుకు" అన్నది. "రిసెప్షన్ మీది అర్థమవుతోంది కదా! సైలెంట్‌గా ఉండు లేదా మీ అన్నయ్యని పిలుస్తాను" అన్నది. ఆద్య ఇంకేం మాట్లాడలేదు. వంశ్ కూడా రామ్ రెడీ అయ్యాక పులిగోరు ఉన్న చైన్ వేస్తుంటే "బావ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ నా మెడలో చైన్ ఉంది కదా" అన్నాడు. వంశ్ సీరియస్‌గా చూశాడంతే. రామ్ నోటికి మూత పడింది. వంశ్ చైన్ వేసి బ్రాస్లెట్, రింగ్స్ అన్నీ పెట్టి "ఇప్పుడు బావున్నావన్నాడు." రామ్ తనని తను చూసుకొని "ఏంటి బావుండేది? గోల్డ్ బిజినెస్ చేసేవాడిలాగా ఉన్నా" అన్నాడు. "పర్వాలేదులే అలాగే ఉండు" అన్నాడు. "సరే నేను రెడీ అయ్యి వస్తాను ఈలోపు అశోక్ వాళ్ళని కూడా రమ్మని ఫోన్ చెయ్యి" అని వెళ్ళిపోయాడు వంశ్. లక్ష్మి కూడా రూమ్‌లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని జడ వేసుకుంటూ ఉంది. వంశ్ వచ్చేసరికి "ఓహ్! అప్పుడే రెడీ అయిపోయావా నువ్వు? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను" అని బాత్రూంలోకి వెళ్ళాడు. లక్ష్మి జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని వంశ్‌కి డ్రెస్ తీసి పెట్టి తను చిన్న హారం కూడా వేసుకొని రెడీ అయి కూర్చుంటుంది. రామ్ ఎవరు చూడకుండా ఆద్య రూమ్‌లోకి వెళ్ళాడు. ఆద్య శారీ ఎలా ఉందో అద్దంలో చూసుకుంటోంది. రామ్ లోనికి వెళ్లి డోర్ లాక్ చేశాడు. ఆద్యని చూసి అలాగే చూస్తూ ఉన్నాడు. చాలా అందంగా ఉంది. ఈలోపు ఆద్య రామ్‌ని చూసి "నువ్వేంటిక్కడ" అని అన్నది. అప్పుడు తేరుకొని "నీతో కొంచెం మాట్లాడాలని" మంచం మీద కూర్చున్నాడు. "నువ్వు కూడా కూర్చో" అని ఆద్యని పక్కన కూర్చోపెట్టుకొని "నువ్వు చాలా బావున్నావు" అని "నీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను" అని జేబులో నుంచి
ఒక బాక్స్ తీసుకొని నీకు నచ్చుతుందని అనుకుంటున్నా అని ఓపెన్ చేసి అందులో ఉన్న రింగ్‌ని తీసి ఆద్య చెయ్యి పట్టుకొని పెట్టాడు తనకి. చాలా బావుంది నీకు అని. సారీ నీ పర్మిషన్ లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు. ప్లీజ్ ఇంకా వదిలేస్తారా అని అన్నది. అది కాదు తప్పు చేశాను కదా! నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. నువ్వు నన్ను ఎన్ని అనుకున్నా పడతాను. కానీ అందరిలో మాత్రం సైలెంట్‌గా ఉండు ప్లీజ్ అన్నాడు. అదే ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడే డోర్ నాక్ చేసిన సౌండ్‌కి సైలెంట్‌గా ఉండిపోయింది. రామ్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. లక్ష్మి రామ్‌ని చూసి "నువ్వేంటన్నయ్య ఇక్కడ" అని అన్నది. "ఏం లేదు కొంచెం మాట్లాడాలని వచ్చాను" అన్నాడు. "సరే వెళ్ళు శ్రీ నీకోసమే చూస్తున్నారు" అన్నది. సరే అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మి ఆది దగ్గరికి వెళ్లి "ఏమైంది?" అన్నది. "ఏం లేదు ఇదిచ్చాడని" చేయి చూపించింది. "ఓహ్! సూపర్" అని అన్నది. సరే పద వెళ్దాం అని ఆద్యను తీసుకొని బయటకు వెళ్ళింది లక్ష్మి. అందరూ హాల్‌లో కూర్చున్నారు. లక్ష్మి ఆద్యని చూసి నైస్ అన్నాడు. అశోక్ థాంక్స్ అన్నయ్య అని సరే వెళ్దామా అన్నది. ఆ! పదండి అని అందరూ కలిసి బయలుదేరారు ఫంక్షన్ హాల్‌లోకి. అందరూ వెళ్లారు. అక్కడ ఉన్న వాళ్ళని చూసి భయం వేసింది ఆద్యకి. అది చూసి రామ్ ఆద్య చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా పిక్స్ తీసుకొని విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. కాసేపటికి లక్ష్మి, వంశ్ వెళ్లారు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఆద్య ఇన్ని రోజులు ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని చూసి ఆద్య సంతోషపడిపోయి ఎమోషనల్ అయిపోయింది. ఆంటీ అని హగ్ చేసుకొని, తప్పు ఏడవకూడదు అని చిన్న గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగి వాళ్ళు కిందకి వెళ్లారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా భోజనం చేసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చాక రంగమ్మ అన్నారు సావిత్రమ్మ గారు. "ఆ! అమ్మ రెడీ" అని దిష్టి తీసి లోనికి వెళ్ళమని ఆవిడ బయటకొచ్చింది. అందరూ లోపలికి వెళ్లారు. ఆజ్ఞని లోనికి తీసుకువెళ్ళింది లక్ష్మి. "రామ్ నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి పడుకో" అన్నారు సావిత్రమ్మ గారు. అందరూ వెళ్ళండన్నారు. అందరూ వెళ్ళిపోతారు. రక్ష మాత్రం కన్‌ఫ్యూజన్‌లో ఉంది. లక్ష్మి ఆ వీడియో చూసిందా లేదా అని. రాజ్ మాత్రం టైం కోసం చూస్తున్నాడు. లక్ష్మి ఆద్యని ఫ్రెష్ అయ్యి పడుకోమని చెప్పి వెళ్ళిపోయింది. వంశ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. లక్ష్మి లోనికి వెళ్లి వంశుని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. లక్ష్మి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చొని ఫోన్ చెక్ చేసుకుంటోంది. నిన్నటి నుంచి ఫోన్ చూడలేదు. ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చాయేమోనని చూస్తోంది. కాసేపు చూశాక రక్ష పెట్టిన వీడియో ఓపెన్ చేసింది. అందులో వంశ్, రక్ష ఇద్దరూ కూడా హగ్ చేసుకున్నట్లు, అలాగే కిస్ చేసుకుంటూ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. అలా ఎడిట్ చేసింది రక్ష. అది చూసిన లక్ష్మి ఫస్ట్ కొంచెం బాధగా అనిపించినా తనకి రక్ష అంటే ఇష్టం ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? ఒకవేళ ఇష్టం ఉన్న అన్ని విషయాలు కూడా నాకు చెప్పాడు. మరి ఈ విషయం కూడా నాకు చెప్పేవాడే కదా! నా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాస్తాడు అని ఆలోచిస్తూ ఉంది లక్ష్మి. అయినా వంశ్ ఇలాంటి పనులు చెయ్యడు అని అనుకోని ఫోన్ ఆఫ్ చేసి గుడ్ నైట్ శ్రీ అని పడుకుంది. గుడ్ నైట్ లక్ష్మి అని అన్నాడు. అలాగే లక్ష్మిని చూసి మార్నింగ్ నుంచి తను రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంది కాబట్టి టైర్డ్ అయిపోయిందనుకోని వంశ్ వర్క్ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొనొచ్చి లక్ష్మి పక్కనే పడుకున్నాడు. మార్నింగ్ రోజులాగే లక్ష్మి లేచి అన్ని పనులు చేస్తూ ఉంది. ఈలోపు అందరూ టిఫిన్ చేయడానికొచ్చారు. లక్ష్మి అందరికీ వడ్డించి తను వచ్చి కూర్చుంది. సావిత్రమ్మ గారు, "నాన్న వంశ్ రామ్‌ని 2 రోజులు ఇంట్లోనే ఉండనివ్వు" అని అన్నారు. "సరే నాని" అన్నాడు. "ఎందుకు నాని? ఇప్పటికే చాలా వరకు పెండింగ్ పడిపోయిందన్నాడు రామ్. నేను చెప్పింది చెయ్యి" అన్నారు గట్టిగా. అంతే రామ్ సైలెంట్ అయిపోయాడు. "నాని నేను లక్ష్మి ఆఫీస్‌కి వెళ్ళొస్తామన్నాడు." "సరే వెళ్ళండన్నారు." "గ్రాండ్‌మా మేము కూడా బయటికి వెళ్తున్నాం" అన్నాడు అశోక్. "సరే బాబు మీరు భోజనం చేయడానికి ఇంటికే రండి" అన్నారు. సరే అని వెళ్ళిపోయారు అందరూ. రామ్ కూడా లోనికి వెళ్ళాడు. కాసేపు పడుకున్నాడు. అలాగే నిద్రపోయాడు. భోజనం టైంకి రంగమ్మ వచ్చాక లేచాడు. టైం చూసుకొని బాబోయ్! ఇంతసేపు పడుకున్నానా అనుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. సారీ నాని నాకు నిద్ర పట్టేసిందన్నాడు. సరే రాత్రి పడుకోలేదు కదా అని అన్నారు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆద్య కూడా వచ్చింది. ముగ్గురు కలిసి భోజనం చేసిన తర్వాత నాని వంశ్ వాళ్ళకి భోజనం అన్నాడు. డ్రైవర్‌కిచ్చి పంపిస్తాను అని అన్నారు సావిత్రమ్మ గారు. "వద్దు నేనే వెళ్తాను" అన్నాడు రామ్. "సరే ఆద్యని కూడా నీతో తీసుకొని వెళ్ళు అన్నీ చూపించు" అన్నారు సావిత్రమ్మ గారు. సరే అని ఇద్దరు ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యారు. లక్ష్మి ఆఫీస్‌కి వెళ్ళాక తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నది. వంశ్ కూడా సైలెంట్‌గా వర్క్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. లక్ష్మి మొబైల్ మోగింది. ఎవరా అని చూస్తే కొత్త నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది. "హలో! ఎవరు?" అన్నది. "నీ హస్బెండ్ ఎలాంటివాడో చూసావు కదా!" అన్నది. "చూసానయితే ఏంటి?" అన్నది లక్ష్మి. "అలాంటి వాడి పక్కన నువ్వు ఉండకూడదు. ఆ అమ్మాయి ఒకటే కాదు చాలామంది అమ్మాయిలతోనే సంబంధం ఉంది" అని అన్నది.
వర్ష్ అక్కడే ఉన్నాడు. కానీ పర్సనల్ రూమ్‌లోకి వెళ్లి మాట్లాడడం మొదలుపెట్టింది. చూడు నువ్వు వేసే చీప్ ట్రిక్స్‌కి నేను పడిపోను. నా హస్బెండ్ గురించి నాకు బాగా తెలుసు. మూసుకొని ఫోన్ పెట్టని కట్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసింది. వంశ్ ఒక పక్క లక్ష్మిని గమనిస్తూనే తన వర్క్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు ఫోనొచ్చినా నా ముందే మాట్లాడేది. అలాంటిది ఇవాళ ఏమైంది తనకి అని అనుకున్నాడు. ఈలోపు డోర్ ఓపెన్ అయ్యింది. అటువైపు చూశాడు. వంశ్, రామ్, ఆద్య ఇద్దరూ ఉన్నారక్కడ. తన ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి రండి అక్కడే ఆగిపోయారే అని అన్నాడు. లక్ష్మి మాత్రం తల కూడా తిప్పలేదు వాళ్ళ వైపుకి. లక్ష్మి అన్నాడు. రామ్ ఆ! అన్నయ్య అని పీసీ షట్ డౌన్ చేసి రామ్ పక్కనొచ్చి కూర్చుంది. అమ్మని ఇప్పటివరకు కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు వంశ్. ఆ! నువ్వు వర్క్ చేసుకుంటూ ఉన్నావు కదా! అందుకే శ్రీ అని అన్నది. అంత లేదులే. నీకు నేనంటే ఇష్టం లేదు. మీ అన్నయ్య అంటేనే ఇష్టం కదా! అందుకే అని అలిగి పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళాడు రామ్. లక్ష్మి ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని లోనికి వెళ్ళిపోయారు. ఆద్య రాకపోవడం చూసి అబ్బా! నువ్వు రా తల్లి అని ఆద్య చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళింది. లక్ష్మి లోనికి వచ్చి ముగ్గురు కూర్చున్నారు. వంశ్ వచ్చి ఆద్య పక్కనే కూర్చున్నాడు. లక్ష్మి అందరికీ సర్వ్ చేస్తుంటే బంగారం మేము తినేసాం. మీరు తినండి. ఆద్య పద నీకు ఆఫీస్ చూపిస్తానని ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. లక్ష్మి ఒక ప్లేట్‌లో వడ్డించి వంశ్‌కిచ్చింది. వంశ్ అది చూసి నాకేం వద్దు అన్నాడు. అబ్బా శ్రీ! ఏంటిది చిన్న పిల్లోడిలాగా అని కలిపి నోట్లో పెట్టింది. అప్పుడు తిన్నాడు నవ్వుతూ నువ్వు పెద్ద దొంగవి శ్రీ! పెడితేనే తింటానని చెప్పొచ్చు కదా! అన్నది. నేను చెప్పకుండా నువ్వే పెట్టాలి అన్నాడు. సరే తిను అన్నది. ఏంటి మీ అన్నయ్యను మా చెల్లితో షికారుకు వెళ్ళాడు అన్నాడు. ఏమో మీరిద్దరు తోడు దొంగలు. ఎవరికి తెలుసు అని వంశ్‌కి పెట్టడం అయిపోయాక తను కూడా పెట్టుకొని తింటోంది లక్ష్మి. ఇద్దరూ కూడా తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకొని అన్నీ సర్ది పెట్టేసి ఇద్దరూ కలిసి క్యాబిన్‌లోకి వెళ్లారు. లక్ష్మి బయటకు వెళ్దామా అన్నాడు వంశ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. శ్రీ సారీ అని అన్నది. ఏమైందిరా అన్నాడు వంశ్. నథింగ్ శ్రీ అని అంది. లక్ష్మి బయటకు వెళ్ళిపోయింది. వంశ్‌కి ఏదో అనుమానం వచ్చి లక్ష్మి మొబైల్ నీ టేబుల్ మీద ఉండడం చూసి ఫోన్ కూడా అక్కడే ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి క్యాబిన్ డోర్ లాక్ చేసి వచ్చి లక్ష్మి మొబైల్ ఓపెన్ చేశాడు. అందులో వాట్సాప్ ఓపెన్ చేశాడు. న్యూ నెంబర్ చూసి డౌట్ వచ్చి ఓపెన్ చేశాడు. అక్కడ రక్ష, వంశ్ ఒళ్ళో ఉన్న వీడియో వచ్చింది. వీడియో చూస్తే నిజంగా హగ్ చేసుకొని కిస్ చేస్తున్నట్లుగానే ఉంది. అది చూసి షాక్ అయ్యాడు. ఎవరు పంపారు ఈ వీడియో అని నెంబర్ నోట్ చేసుకొని ఇందాక లోనికి వెళ్ళి మాట్లాడడం చూసి కాల్ లిస్ట్ చూశాడు. లాస్ట్ నెంబర్ నోట్ చేసుకొని లక్ష్మి మొబైల్‌ని అక్కడే పెట్టేసి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. ఆ నెంబర్ చూసి వాళ్ళ ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఫోన్ చేశాడు. హలో అన్నాడతను. చెప్పు చాలా రోజులకు గుర్తొచ్చాను. ఏంటి సంగతి అన్నాడు. నీకొక నెంబర్ పెడతాను. అదెవరిదో కనుక్కొని చెప్పాలి అన్నాడు వంశ్. సరే పంపు అన్నాడు. ఆ ఆఫీసర్ సరే అని నెంబర్ పంపాడు. వంశ్ సరే నేను ఫోన్ చేస్తానని పెట్టేశాడు. ఈలోపు లక్ష్మి లోనికొచ్చింది. వంశ్ అలాగే చూస్తున్నాడు. లక్ష్మి తనని అనుమానిస్తోందా అని. లక్ష్మి వంశ్‌ని చూసి ఏమైంది శ్రీ అలా ఉన్నావు? హెల్త్ బాలేదా అని అన్నది. ఏం లేదు మనం బయటికి వెళ్తున్నాం. నువ్వొస్తున్నావు అని అన్నాడు. శ్రీ ఏంటిది అన్నది. ప్లీజ్ మహా అన్నాడు. ఇంకా అడిగించుకోవడం ఎందుకని సరే అన్నది లక్ష్మి. థాంక్స్ మహా అని రామ్‌కి ఫోన్ చేసి బయటికి వెళ్దాం నువ్వు రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వంశ్. లక్ష్మి తన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో పడింది. వంశ్ కూడా కాసేపు వర్క్ చేసి రామ్ వచ్చాక షట్ డౌన్ చేసి లక్ష్మిని చూశాడు. అసలు ఎవరితోనూ సంబంధం లేకుండా వర్క్ చేసుకుంటోంది. అమ్మో ఇది నాకన్నా దారుణంగా ఉందనుకొని మహా అన్నాడు. హా 5 మినిట్స్ అన్నది. మీరు మీ కార్లో రండి మేము వస్తాం అన్నాడు వంశ్. సరే లొకేషన్ షేర్ చేస్తానన్నాడు రామ్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వెళ్దామా అన్నది లక్ష్మి. హా అని ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళి రామ్ పెట్టిన లొకేషన్‌కి వెళ్లారు. పానీపూరి దగ్గర ఆగాడు రామ్. అది చూసి అన్నయ్య ఇవాళ నువ్వు పార్టీ ఇవ్వాలి. నీకు మ్యారేజ్ అయింది కదా అన్నది. నీకేం కావాలంటే అవి తీసుకో బంగారం అని అన్నాడు రామ్. నిజమా అని తనకి నచ్చినవి తిన్నది లక్ష్మి. వంశ్, ఆద్య, రామ్ అందరూ తిన్నాక కాసేపు అలా తిరిగి ఇంటికి వెళ్లారు. ఈవినింగ్ టైంకి వంశ్‌కి ఫోనొచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ నుండి. సత్య ఓకే. అస్తమాను ఆఫీసర్ అని అంటే బాగోలేదు చెప్పు అని అన్నాడు వంశ్. అది మార్నింగ్ నువ్విచ్చిన నెంబర్ రక్ష అనే పేరు మీద ఉన్నది అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు సత్య నువ్వు? రక్ష అనే పేరు మీద ఉండడం ఏంటి? అని అన్నాడు వంశ్. నిజం అని అన్నాడు. సరే నేను చూసుకుంటాను అని పెట్టేశాడు వంశ్. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వంశ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. లక్ష్మి వచ్చేసరికి లక్ష్మి వంశ్ దగ్గరికొచ్చి ఏమైంది శ్రీ మార్నింగ్ నుంచి
నువ్వు డల్‌గా ఉన్నావన్నది. వంశ్ లక్ష్మిని హగ్ చేసుకొని, "నువ్వు నన్ను వదిలి వెళ్ళావు కదా!" అన్నాడు. అయినా ఇప్పుడు ఏమైంది శ్రీ? నేను నిన్నెక్కడికి వదిలి వెళ్ళను అన్నది. నువ్విలా డల్‌గా ఉంటే నాకు బాలేదన్నది. ఫోను తీసుకొని వీడియో చూపించాడు వంశ్. అది చూసిన లక్ష్మి, అయితే ఏంటి అన్నది. అది నేను అలా చెయ్యలేదు మహా అన్నాడు. నాకు తెలుసు నువ్వు చేశావనుకుంటే నేను చూసిన వెంటనే అడిగేదాన్ని అని అన్నది. అంటే నువ్వు నమ్మలేదు కదా అన్నాడు. లేదు అన్నది. వంశ్ లక్ష్మిని హగ్ చేసుకొని లవ్ యూ బంగారం అని అన్నాడు. లక్ష్మి ఫ్రీజ్ అయిపోయింది. పెళ్ళయ్యాక ఇన్ని రోజుల తర్వాత ఈ మాట వంశ్ నుంచి చాలా హ్యాపీగా ఉంది. వంశ్ మాట్లాడుతూ నీకు సర్ప్రైజ్ ఇచ్చి చెప్పాలనుకున్నా కానీ నాకు ఈ హ్యాపీనెస్‌తో చెప్పాలనిపించింది అని అన్నాడు. లక్ష్మిని చూసి నువ్వు మాట్లాడటం లేదు నీకిష్టం లేదా అన్నాడు. లక్ష్మి సిగ్గుపడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది. వంశ్‌కి అర్థం కాలేదు తను ఎందుకు వెళ్ళిపోయిందని. లక్ష్మి వెనకే వెళ్ళి సారీరా నీ మనసు తెలుసుకోకుండా అన్నాను అని అన్నాడు. అంతే అతని నోటి నుంచి మాట రాలేదు. లక్ష్మి వంశ్‌కి లిప్ కిస్ ఇచ్చి హగ్ చేసుకున్నది అంతే. వంశ్ హ్యాపీగా లక్ష్మిని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. నిజంగా నువ్వు నన్ను అని మాటలు రావడం లేదు. సంతోషంలో లక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మంచం మీద కూర్చోపెట్టి లక్ష్మి ఎదురుగా కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు నీ మనసులో మాట ప్లీజ్ అన్నాడు. అది శ్రీ నాకు సిగ్గేస్తోందన్నది లక్ష్మి. ప్లీజ్ మహా నీ నోటితో వినాలనుంది అన్నాడు వంశ్. అంత రిక్వెస్ట్ చేసేసరికి మీరంటే నాకు చాలా ఇష్టం అన్నది. ఎప్పటినుంచి అన్నాడు. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత మీ హెల్పింగ్ నేచర్, మీ బిహేవియర్ నచ్చి అని అన్నది. నిజమా అన్నాడు. మరి ఆ 3 వర్డ్స్ కూడా చెప్పేయవా అన్నాడు. శ్రీ ప్లీజ్ అన్నది. ప్లీజ్ మహా అన్నాడు. ఐ లవ్ యూ శ్రీ అన్నది. లవ్ యూ టూ బంగారం అని లక్ష్మిని దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టాడు. నా లైఫ్‌లో మెమరబుల్ డే ఇవాళ అన్నాడు వంశ్. చాలా హ్యాపీగా ఉంది మహా. నువ్వు ఎప్పుడు నన్నొదిలి ఎక్కడికి వెళ్ళవు కదా! ప్రామిస్ అన్నాడు. ప్రామిస్ శ్రీ నువ్వు వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళను. సరేనా అన్నది. థాంక్స్ మహా. ఇది చాలు అని అన్నాడు. సరే పడుకుందాం. ఇప్పటికే లేట్ అయిపోయింది అని అన్నది లక్ష్మి. నాకు కావాల్సింది తీసుకున్నాక అప్పుడు అని లక్ష్మి పెదాలు అందుకున్నాడు. తన ప్రేమంతా ముద్దు రూపంలో తెలుపుతున్నాడు వంశ్. తన 2 పెదాలు మార్చి మార్చి ముద్దు పెడుతూ తన 2 చేతుల్ని లక్ష్మి నడుం చుట్టూ వేసి ఆమెని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. కాసేపటికి లక్ష్మి ఊపిరి భారం అవ్వడం గమనించి మెల్లిగా వదిలాడు. లక్ష్మి వంశ్‌ని చూడలేక అతని గుండెల్లో మొహం దాచుకుంది. మహా నువ్వు సిగ్గుపడుతూ ఉంటే చాలా బావుందిరా అన్నాడు. శ్రీ ప్లీజ్ అన్నది. సరే ఇంక దా పడుకుందాం అన్నాడు. లక్ష్మి వంశ్ గుండెల మీద పడుకొని నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సావిత్రమ్మ గారు మాట్లాడుతూ ఇవాళ ముహూర్తం ఉంది రామ్, ఆద్య వాళ్ళ కార్యానికి మీరు ఆ ఏర్పాట్లు చూడాలన్నారు. సరే నాని అన్నాడు వంశ్. అందరూ టిఫిన్స్ తిన్నాక ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫ్టర్‌నూన్ లక్ష్మి, వంశ్ ఇంటికి వచ్చి సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఆద్యని రెడీ చేస్తూ ఉంది లక్ష్మి. చూడాద్య నీకు ఈ పెళ్లిష్టం లేదు. కొన్ని రోజులు టైం తీసుకో. అంతేకానీ కంగారు పడకుండా ఉండాలి. అలాగే నీ మనసులో ఏమైనా భయం ఉంటే నువ్వు అన్నయ్యతో పంచుకో. నువ్వింకా జీవితాంతం కలిసి ఉండేది అన్నయ్యతోనే. అర్థమవుతోంది కదా నీకు. ప్రతిదానికి సైలెంట్‌గా ఉండక కాస్త మాట్లాడుతూ ఉండు అని చెప్పి, సరే ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి రామ్ దగ్గరికొచ్చి అన్నయ్య నువ్వింకా రెడీ అవ్వలేదెందుకు అని అన్నది. నాకిది ఇష్టం లేదు అని అన్నాడు రామ్. చూడన్నయ్య నీకు మా గురించి అన్నీ తెలుసు కదా! ఫస్ట్‌లో మేం కూడా ఇష్టంతో పెళ్లి చేసుకున్నామా? లేదు కదా! ఇష్టం లేకుండానే చేసుకున్నాం. అలాగే ఇది కూడా. కానీ మేము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం అని అన్నది. నిజంగానా? అన్నాడు రామ్. నిజమన్నయ్య. చెప్పాలంటే శ్రీ రాత్రి అని జరిగిందంతా కూడా చెప్పింది రామ్‌తో లక్ష్మి. ఇంత జరిగిందా? నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా అని అన్నాడు. అయినా ఆ వీడియో పంపింది ఎవరు? అన్నాడు రామ్. ఏమో అన్నయ్య. నాకు శ్రీ గురించి అన్ని విషయాలు తెలియకపోయినా తన మీద నాకు నమ్మకం ఉందన్నది. నా బంగారం అని. సరే అయితే నేనిప్పుడే రెడీ అయ్యి వస్తానని తొందరగా రెడీ అయ్యి లక్ష్మి ముందరకొచ్చాడు. సూపర్ అని రా కిందకి వెళ్ళాలని రామ్‌ని తీసుకొని బయటకు వెళ్ళింది. ఆద్యని కూడా తీసుకొనొచ్చి ఇద్దరిని పక్కపక్కనే కూర్చోపెట్టి భోజనం చేశాక ఇద్దరిని నుంచోపెట్టి దిష్టి తీసి అన్నయ్య నువ్వు లోనికి వెళ్ళు అన్నది. రామ్ వెళ్ళిపోయాక లక్ష్మి పాల గ్లాస్ తీసుకొని వచ్చి ఆద్యకి ఇచ్చింది. మళ్ళీ కొన్ని విషయాలు చెప్పి లోనికి పంపించి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయింది లక్ష్మి. వంశ్ పడుకున్నాడు. లక్ష్మి కూడా లైట్ ఆఫ్ చేసి వచ్చి తను నిద్రపోయింది. ఇక్కడ రామ్ రూమ్‌లోకి వెళ్దాం. ఆద్య లోనికి వెళ్లి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి చూస్తోంది. రామ్ ఎక్కడా లేడు. గ్లాస్ టేబుల్ మీద పెట్టి బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడే రైలింగ్ పట్టుకొని నుంచొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆద్య దగ్గరికొచ్చి చిన్నగా దగ్గింది. తను వచ్చాను అని చెప్పడానికి. రామ్‌కి ఆద్యని చూసి ఒక చిలిపి కోరిక కలిగింది. వెంటనే ఆద్యని హగ్ చేసుకొని సూపర్‌గా ఉన్నావన్నాడు. ఆద్య ఫ్రీజ్ అయిపోయింది.
మాట్లాడతాడనుకుంటే ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుని మెల్లిగా వదిలేసి లోనికి వెళ్ళిపోయాడు. కాసేపటికి తేరుకొని ఏమైందన్నాడు రామ్ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. నువ్వు నన్ను అలా పట్టుకోవడం అన్నది ఓహ్! వేరేలా పట్టుకోవాలా? అన్నాడు రామ్. ఛీ! నువ్వు అసలు మంచివాడివే కాదు అన్నది ఆద్య. అబ్బో! నువ్వే చెప్పాలి నేను మంచివాడిని కాదు అని అన్నాడు రామ్. నువ్వసలు మంచివాడివే కాదు. నాకిష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఇది అని ఏడుస్తోంది ఆద్య. ఏయ్ మెంటల్! ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అన్నాడు రామ్. మరి నువ్వు నాకిష్టం లేకుండా ఏమైనా చేస్తావని భయం అన్నది ఆద్య చేయి పట్టుకొని. పక్కనే కూర్చోబెట్టుకొని పాల గ్లాస్ ఇచ్చాడు తాగమని. కొంచెం తాగి మళ్ళీ రామ్‌కే ఇచ్చేసింది. మిగిలినవి రామ్ తాగి గ్లాస్ పక్కన పెట్టి చూడాద్య నిజంగా నాకు నువ్వంటే ఇష్టం. అది నిన్ను మొదటిసారి రెస్టారెంట్‌లో చూసినప్పుడే నచ్చావు. అనుకోకుండా నువ్వు లక్ష్మి రిలేటివ్ అని తెలిసింది. నిన్నెప్పుడు చూసినా ఒకటే ఫీలింగ్. కానీ నువ్వు నాకు ఎవరూ లేరన్నట్టు మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే పెళ్లి చేసుకున్నాను. నీకిష్టం లేదు కాదనను. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు కొట్టాలనుకుంటే కొట్టు, తిట్టాలనుకుంటే తిట్టు. నీ ఇష్టం కానీ నాతోనే ఉండి గొడవ పడు అన్నాడు రామ్. అతని మాటల్లో నిజాయితీ కనిపించి సైలెంట్ అయిపోయింది ఆద్య. ఆద్య నువ్వు ఇలా సైలెంట్‌గా ఉండకు. ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడురా అని అన్నాడు రామ్. కథ ఇంకా ఉంది. మరి రక్ష చేసిన కుట్ర వంశ్‌కి తెలిసింది. ఇప్పుడు వంశ్ ఎలా రియాక్ట్ అవనున్నాడు? మరోపక్క రాజ్ కూడా మహాలక్ష్మిని ఏదో చేయాలని చూస్తున్నాడు. మరి వంశ్ అది చేసుకుంటాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.